విశాఖ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కాలువలో చిన్నారి శరీర భాగాలు లభ్యం కావడం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అయితే చిన్నారి శరీర భాగాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. కాళ్లు, చేతులు ముక్కలుగా లభ్యం కాగా తల భాగం ఇంకా లభించలేదు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో కంచరపాలెం మహిళా పోలీసు అమ్మాయి నాకు ఫోన్ చేసి కంచరపాలెం సంజీవయ్య కాలనీ ఒక కాలువలో ఒక చిన్న శిశువు యొక్క కాళ్ళు వేరేగా, చేతులు వేరేగా, మొండెం వేరేగా కట్ చేసి కాలువలో పడివేసి ఉన్నాయని చెప్పి వారికి రావడం సమాచారం మేరకు నాకు వివరాలు అందించగా నేను వెంటనే మా సిపి సార్కి, డీసీపీ మేడం, కేసీపీ గారికి విషయాన్ని తెలియపరిచి వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను స్పాట్కి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఏదైతే వాగుందో పైన కొండ ప్రాంతం నుంచి కిందకు వచ్చే కాలువలో శిశువు యొక్క కాళ్ళు వేరేగా, చేతులు వేరేగా కట్ చేయబడి బాడీ వేరేగా సెపరేట్ చేయబడి ఉంది. తల మాత్రం దొరకలేదు. మాకు తల కోసం వెతుకుతున్నాం. పైనుంచి కూడా కాలువ అణువణువు కూడా జాలిస్తున్నాం. ఈ కాలువ మెయిన్ డ్రైనేజ్ కెనాల్కి కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి మెయిన్ కెనాల్స్ కూడా చెక్ చేయాల్సి ఉంది. చెక్ చేస్తున్నాం శానిటైజర్ వర్క్ సాయంతో. అతి త్వరలోనే తలను కూడా మేము సెక్యూర్ చేస్తాం. ఈ సంఘటన అత్యంత విచారకరమైన సంఘటన, హృదయ విదారకంగా ఉంది. చూస్తుంటే ఎవరు చేశారో, ఏం చేశారో ఏంటన్నది తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నాం. సావుకారు షాప్కి దిగాం. 7:15 తీస్తారు. 7:15 దిగాం. మా మనవరాలు వెళ్ళిపోతుని అటునుంచి వచ్చినప్పుడు చూడలేదు. ఇటు నుంచి వెళ్ళినప్పటికీ ఆ కాళ్ళు చూసి మామూలుగా తాత బొమ్మ తీయవా అన్నది. బురదలోని బొమ్మ ఎందుకమ్మా అని అనేసాను. అన్న తర్వాత ఇటు మెట్టు ఎక్కిన తర్వాత మెట్టు మీద ముద్ద నాకు కనబడ్డది. అది కన్ఫర్మ్ కాదా అవునని ఇంకొక 2 ఆడపిల్లలు పిలిచి చూపించిన తర్వాత కన్ఫర్మ్ అని తర్వాత అప్పుడు ఇన్ఫార్మ్ చేసినాం. ఎవరికి ఈఆర్ఓకి చెప్పాం. మాకు ముందు కనబడేది ఆ ముద్దను, ఆ కాలే చూసినాం. ఇటుకాసి ఉన్న పక్కకి కూడా మేము చూడలేదు. అప్పుడు ఆ తర్వాత ఈఆర్ఓకి వచ్చిన తర్వాత అన్ని చూసినాం. ఇది ఫస్ట్ టైం సార్ ఇలా జరగడం. ఏరియాలో ఎప్పుడు ఇలా పిల్లలకు చనిపోయింది కూడా ఎప్పుడు లేదు. అలాంటిది ఇలా బేబీని అలా కట్ చేశారంటే ఎవరో పగతో చేసేటట్టు ఉంది కన్ఫామ్గా. ఎందుకంటే నేను అమావాస్య రుద్ర పూజల వల్ల ఏమైనా జరిగిందా అని డౌట్ ఉంది. ఒకవేళ ఇల్లీగల్గా ఏమైనా అయితే ఆ బేబీని కొంచెం ప్రాణం ఉండగానే ఎక్కడో పెట్టిస్తున్నా బాగుండు. లేకపోతే చనిపోయిన బేబీ అయితే లీగల్ అయితే అందరు తెలిసినట్టు తెలుస్తుంది. చనిపోయింది ఇలా బేబీ ప్రెగ్నెంట్ ఉంది కదా తను అమ్మాయి అనేసి. అదేది లేకుండా ఏరియాలో ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. ఆశా వర్కర్లు కూడా చాలా మార్నింగ్ నుంచి చాలా గట్టిగా చేస్తున్నారు వర్క్. సిఏ గారు, ఎస్ఐ గారు కూడా చాలా క్లూస్ టీమ్ కూడా చేస్తున్నారు. అయితే ఇది బయట నుండి తీసుకొచ్చి అది కూడా డ్రైనేజ్ సార్, వాటర్ కూడా ఫ్లో అవ్వట్లేదు. అలాంటి దగ్గర వేసేసి అంటే ఏదో పగ పెట్టుకొని ఈ ఏరియాలోనే అక్కడ కాలువలో అంటే చేస్తే ఇది హైలైట్ అవుతుందని అవతల వాళ్ళు తెలుసుండే అలా డ్రై దాంట్లో వేశారని మా ఉద్దేశం. ఖచ్చితంగా ఏరియాలో అయితే చేసేటట్టు అయితే మాకేం అనిపించట్లేదు. దానిపైన ఇంకా గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకొని ఇంకొకసారి ఇల్లే కాదు ఇంకొకరు కూడా జరగకుండా చూసుకోవాలని మా ఏరియా తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బయట కట్ చేసి తీసుకొచ్చి ఆ బాడీ పార్ట్స్గా అక్కడ వేస్తారు. ఎందుకంటే డ్రైనేజ్ దగ్గర అక్కడ దాని మీద బ్లీడింగ్ అది ఉండాలి. బ్లీడింగ్ అది లేదు. కట్ చేసి తీసుకొచ్చి ఆ బ్లీడింగ్ ఎక్కడ దారిలో కూడా చుక్కలు అవి కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా కాలువలోని ఆ పీసెస్ అలా జల్లిసి వెళ్ళిపోయారు ఎవరో. రైట్గా విశాఖ జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. కంచరపాలెం పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ కాలువలో చిన్నారి శరీర భాగాలు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఈ రోజు విశాఖ కంచరపాలెం ఏరియాలో ఒక అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నిజంగా చాలా బాధాకరం. ఒక అమ్మ హృదయం తల్లడిల్లిపోయే ఘటన. అది చూస్తే గనక కంచరపాలెం దగ్గర ఒక మురికి కాలువలో ఒక పసిబిడ్డ అంటే అప్పుడే పుట్టిన శిశువు శరీర భాగాలు విడివిడిగా అక్కడ కనిపించాయి. ఆ మృత శిశువు శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. ఇంకా ఆ శిశువు తాలూకా తనకు కూడా అక్కడ లభ్యం కాలేదు. ఓన్లీ శరీర భాగాలు మాత్రమే గుర్తించడం జరిగింది. దీంతో ఒకసారిగా స్థానికులు కలవరపాటుకి గురయ్యి పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించిన నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ శిశువు శరీర భాగాల్ని కలెక్ట్ చేస్తున్నారు. స్థానిక శిశు ఫుటేజెస్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తెచ్చి ఒంటరిగా అక్కడ ఆ శిశువు తాలూకా శరీర భాగాలని అక్కడ వేసి వెళ్ళారా లేదా ఏదైనా ప్రమాదవశాత్తు
ఆ కాలువలో పడి జారి పడి ఏదైనా అక్కడ జరిగిందా ఎలాంటి ఘటన అన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ అత్యంత దారుణమైన బాధాకరమైన ఘటన. ఎందుకనంటే ఎంతో లోకాన్ని చూడాల్సిన ఒక పసి బిడ్డ ప్రాణాలు కోల్పోయి శరీర భాగాలను కోల్పోయి అవన్నీ కూడా అక్కడ ఆ కాలువలో వాటిని చూస్తూ ఉంటే ఎంతో మంది అక్కడ కంటతడి పెట్టిన సందర్భం కనిపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా కొంత బాధకి గురయ్యారు అక్కడ. ఎందుకనంటే ఏ తల్లి ఏ కన్నా పేగు బాధో అది అక్రమమో లేకపోతే సక్రమమో తెలియదు. కానీ ఇలాంటి దారుణమైన ఘటన ఒక పసి బిడ్డని ఇలా విడివిడి శరీర భాగాలతో చూస్తే కడుపు తరుక్కుపోతుంది అంటూ చాలా మంది తల్లులు అక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళ యొక్క బాధనైతే మాత్రం వ్యక్తం చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు విశాఖపట్నంలో ఇది ఒక దారుణమైన ఘటనగా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, ఎవరైనా తెలియక అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు పడిపోయిందా, అక్కడ తెచ్చి పడేశారా, లేకపోతే ఇంకేదైనా ఇతర కోణాలు ఉన్నాయన్న దాని మీద పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజెస్ ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే ఏదైతే ఆ శరీర భాగాన్ని కలెక్ట్ చేశారో అవన్నీ కూడా శాంపిల్స్ ని కూడా ల్యాబ్ కి పంపించారు. ఏదైనా విష ప్రయోగం లాంటిది ఏమైనా జరిగి మృతి చెందిన తర్వాత తెచ్చి అక్కడ పడేశారా, లేదా ఏదైనా ఒక తప్పిదం వలన అక్కడ పడిందా అన్నది అయితే మాత్రం ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఒక చాలా బాధాకరమైన ఘటనగా స్థానికులు అయితే కంటతడి పెట్టిన ఘటన. మొత్తానికి చూసుకుంటే ఈ కేసు అయితే దర్యాప్తు చేసి ఎంక్వైరీ. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.